ఒకరోజు ఇద్దరు దొంగలు తెనాలి రామకృష్ణ ఇంటి దగ్గర నుంచి వెళుతూ రామలింగ ఇల్లు చూసి ఇలా అనుకున్నారు. ఒరే సూరయ్య, అదేరా మన రామలింగడి ఇల్లు. చూడరా ఎంత పెద్దగా ఉందో. అవునరా భీమయ్య, ఎంతైనా రాజుగారి ఆస్థాన పండితులు కదా, ఆ మాత్రం ఉండాలి. అవునురా, రాజుగారు ఇచ్చే కానుకలతో ఇల్లంతా నిండిపోయి ఉంటుంది. చేస్తే గీస్తే ఇలాంటి ఇంట్లో చెయ్యాలి దొంగతనం. అవునరా, ఇంకా ఆలస్యం ఎందుకు? ఈ రోజు రాత్రికి మన పని కానిద్దాం. ఇంట్లో పంతులమ్మ ఇద్దరే ఉంటారు. మనకు ఎటువంటి సమస్య ఉండదు. పద. సరే. చీకటి పడుతుంది. ఆ రోజు అర్ధరాత్రి ఇద్దరు దొంగలు ఇంట్లోని పెరట్లోకి ప్రవేశిస్తారు. అనుకోకుండా రామకృష్ణకి మెలకువ వచ్చి నీళ్లు తాగుదామని గ్లాసులో నీళ్లు తీసుకుని తాగుతుండగా ఏదో అలికిడి వినిపించి ఆ ఇద్దరు దొంగలు గోడ దూకి రావటం కిటికీలోంచి చూస్తాడు. వెంటనే శారదమ్మ నిద్రలోంచి లేచి శారదమ్మ లోపలికి వస్తుంది. ఈ అర్ధరాత్రి కావస్తుంది, ఏమిటి అని అడుగుతుంది శారద. అప్పుడు రామకృష్ణ తన భార్యకు సైగ చేసి దొంగలకు వినపడేటట్లు ఇలా అంటాడు. ఊళ్ళో దొంగలు పడి అందరి ఇంట్లోని నగా నట్ల దోచుకుపోతున్నారంట. మొన్న మన రంగనాథ శాస్త్రి గారింట్లో ఇలాగే రాజుగారిచ్చిన బంగారు కానుకలన్నీ దోచుకెళ్లారు తెలుసా. అందుకే నేను ఈ పెట్టెను తీశాను. నీ నగలన్నీ ఇంకా ఆ బంగారు వెండి పాత్రలు తీసుకువచ్చి ఈ పెట్టెలో వెయ్యి. దీనికి గట్టిగా తాళం వేసి ఆ బావిలో వేస్తాను. అక్కడైతే ఎవరికి అనుమానం రాదు. దొంగలకి తీసుకోవడం చాలా కష్టమవుతుంది. దొంగల భయం పోయాక తిరిగి మనం తీసుకుందాం, సరేనా? శారదమ్మ తన నగలు తీసుకువచ్చినట్టు నటిస్తుంది. ఇదంతా చాటు నుంచి ఇద్దరు దొంగలు విని చాలా సంతోషపడతారు. సూరయ్య, ఈ తెలివి తక్కువ పంతులు మన పని చాలా సులభం చేశాడు. మనకు ఇల్లంతా వెతికే పని తగ్గించాడు. వాడు ఆ పెట్టె బావిలో వేసి పడుకున్నాక మనం ఆ బావిలో దిగి ఆ పెట్టెను తీసుకుందాం. మీ పుట్టింటి వారు పెట్టిన నగలు కూడా తీసుకునిరా. రామలింగడు ఆ పెట్టె నిండా రాళ్ళు వేసి తాళం వేసి తీసుకువచ్చి పెరట్లోని బావిలో పడేసి తనకేమీ తెలియదన్నట్లు, అమ్మయ్య, ఇప్పుడు మనసు ప్రశాంతంగా ఉంది. ఎటువంటి భయం లేకుండా నిద్రపోవచ్చు. ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేసుకొని దీపాలు ఆర్పేసి పడుకున్నట్టు నటిస్తాడు. ఇదంతా నిజమని నమ్మిన దొంగలు సంతోషంతో బావి దగ్గరికి వెళ్ళి ఆ బావిలోకి తొంగి చూస్తారు. బావిలో చాలా నీళ్లు ఉంటాయి. అవును భీమయ్య, ఈ బావిలో చాలా నీళ్లు ఉన్నాయి. ఇప్పుడు ఏం చేద్దాం? ఆలోచిస్తూ ఉంటే తెల్లవారుతుంది. ఇంకేం చేద్దాం? నీళ్ళన్నీ తోడేద్దాం, పద. అనుకుంటూ నీళ్లు తోడడం మొదలు పెడతారు. అలా నీళ్లు తోడి కింద పోస్తూ ఉంటారు దొంగలు. రామకృష్ణ లేచి బయటికి వచ్చి ఇంటి గడియ పెట్టి దొంగలు నీళ్లు తోడుతూ ఉంటే ఆ నీళ్ళన్నింటినీ పెరట్లోని చెట్లన్నింటికి మళ్లిస్తూ ఉంటాడు. ఇంతగా తోడినప్పటికీ ఆ బావిలోని నీళ్లు అయిపోవు. దొంగలిద్దరూ చెమటతో తడిసిపోతారు. ఇంతలో తెల్లవారుతుంది. కోడి చూస్తుంది. అప్పుడే తలుపులు తెరుచుకుంటున్న శబ్దం విని ఆ దొంగలు ఒకరి మొహం ఒకరు చూసుకుని, ఏంటి అప్పుడే తెల్లవారిందా? ఇంకా ఇక్కడే ఉంటే అందరూ మేలుకొని వచ్చి మనల్ని రక్షక మఠంలోకి అప్పగిస్తారు అనుకుని అక్కడి నుంచి పారిపోతారు. శారదమ్మ తెనాలి రామలింగడి దగ్గరికి వచ్చి ఒకరి మొహం ఒకరు చూసుకొని నవ్వుకుంటారు. మొత్తానికి ఈ దొంగల వల్ల నా మొక్కలన్నిటికీ ఒక వారం సరిపడా నీళ్లు దొరికాయి. లేదంటే ఈ తెనాలి రామకృష్ణని దోచుకోవాలని చూస్తారా? ఇకపై ఈ ఇంటి వైపు కన్నెత్తి కూడా చూడరు.